హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. బంగాళాదుంపలతో చేశాను. ఇలా గ్రేవీగా సూపర్ టేస్టీగా ఉందండి. చపాతీలోకి గానీ, పూరీలోకి గానీ, పుల్కాలోకి గానీ, ఇలా వేడి వేడి అన్నంలోకి గూడా చాలా బాగుందండి. ఒక్కసారి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే వదిలేపెట్టరండి. అంత బాగుంది. సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో మన కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా నేను ఒక 5 బంగాళదుంపలు తీసుకున్నానండి. అవి గూడా మేము సొంతంగా ఇంట్లో పండించినవేవి. ఇంటి పక్కన పెరట్లో ఒక గోని సంచిలో మా ఆవిడ వేసింది. కానీ ఈ టైప్‌లో వస్తాయని చెప్పి మేము అస్సలే ఊహించలేదండి. వీటికి ఎలాంటి ఏ మందులు గూడా వాడలేదు. న్యాచురల్‌గా భలే వచ్చాయండి ఈ బంగాళాదుంపలు. కానీ వీటితో చేసిన తర్వాతనే కూర తిన్నాను. రుచి ఎలా ఉందంటే అంత బాగుందండి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసి చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కట్ చేసిన వాటన్నింటినీ తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని, కాకపోతే ఏందంటే మనం కట్ చేయక ముందే వీటన్నింటిని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాతనే ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వాటిని తీసి ఒక ప్రెషర్ కుక్కర్ రెడీ చేసుకొని దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇవి కూడా కట్ చేసేటప్పుడు మరీ చిన్నగా అవసరం లేదు, మరీ పెద్దగా అవసరం లేదండి. చిన్న గడ్డ అయితేనేమో 2 భాగాలు చేసుకుంటే సరిపోద్ది. పెద్దదైతేనేమో లేదా 3, 4 అట్లా చేసుకోవచ్చు. ఇందులో ఈ గడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. అది గ్లాసా, గ్లాసున్నర అట్లా. ఓకే. ఇప్పుడు మూత పెట్టేసుకునేసి అది విజిల్లు అందుకోసమనే ఆ టైప్‌లో మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసేయాలండి. గాలి తీసిన తర్వాత అప్పుడు ప్రెషర్ కుక్కర్ మూతని తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉడికాయన్నది చెక్ చేసుకుందామా? చూడండి. కాకపోతే మనం ఉట్టిగా అలా అనంగానే తోలు ఊడొచ్చేస్తదండి. అంత సింపుల్‌గా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే వీటిలో ఉన్న వేడి నీళ్ళన్నీ తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు పోసేసుకోవాలి. చల్లటి నీళ్ళు పోసుకుంటే ఏంటంటే మనం తోలు తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు ఆ చల్లటి నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు తోలు మనం ఈజీగా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఈ విధంగా తీసిన వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. నేను ఏమో అనుకున్నా కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కానీ ఈ టైప్‌లో ఎవ్వరూ మిస్ కాకుండా ట్రై చేయండి. అప్పుడు మీరే అంటారు సూపర్‌గా ఉంది బ్రదరు అని. ఓకేనా? అందుకోసమనే మీ అందరికీ షేర్ చేశాను ఈ వీడియోని. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక బౌల్‌లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏందంటే ఒక్కొక్క గడ్డని పట్టుకునేసి లైట్‌గా అలా నలుపుకుందామండి. ఒకవేళ కొంచెం పెద్దగా గడ్డలు తినాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజులో ఉంచుకోవచ్చు. కొంచెం చిన్నగా ఉంటే పర్వాలేదు అనుకున్న వాళ్ళు కొంచెం చిన్నగా కూడా నలుపుకోవచ్చు. అదేంటంటే అది మన ఇష్టం. ఓకేనా? ఆ టైప్‌లో మనం ఈ గడ్డలన్నింటినీ నలుపుకోవాలి. నేనైతే కొంచెం చిన్నగా నలిపానండి. ఈ విధంగా అయితే కొంచెం చిక్కగా గ్రేవీగా తింటుంటే భలేగా ఉంటుంది. అలాగా నాకు ఇష్టమండి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటెలు నూనె పోద్దాం. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అల్లం ముక్క ఏందంటే కట్ చేసి అందులో వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కొంచెం వేగనివ్వాలండి. మంచి ఎర్రగా దోరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు నలిపి పెట్టినమో ఉల్లగడ్డలు వాటిని దీంట్లో వేసేసుకోవాలి. అంటే వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరులో పిలుస్తుంటారు. ఒక ఏరియాలో ఉల్లగడ్డలని, ఒక ఏరియాలో బంగాళాదుంపలని, ఒక ఏరియాలో ఆలు అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారండి. అందుకంటే ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు కామెంట్లో రకరకాలుగా పెట్టారు. కాకపోతే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీటిని మనం ఈ టైప్‌లో బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 2 చెంచాలు కారం వేసుకుందామండి. అంటే స్పైసీ తగ్గట్టుగా. అది సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు దీనికి. చిటికెడు అంటే చిటికెడు పసుపు దాంట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేద్దాం. వేసాక కాస్తలా తిరగేసుకుంటూ దీన్ని బాగా కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇది ఇలా వేగేటప్పుడు ఈ కారం వాసన పోయి ఈ బంగాళాదుంప రుచి ఆ స్మెల్ సూపర్‌గా వస్తుంటుందండి. ఓకేనా? ఇలా కారంలో వేగుతుంటే. ఈ టైప్ వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగు కూడా ఏందంటే ఒక రూ. 10 ప్యాకెట్ ఉంటుంది కదా, అంత మందం సరిపోద్దండి. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బందేం లేదు.
కానీ దీంట్లోకైతే ఇంత మందం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇందులో ఉన్న నీరు మొత్తం పీల్చుకోవాలి. ఇదేంటంటే ఈ ఆలు అన్నది బాగా పట్టేస్తుందండి పెరుగుని. ఈ టైప్ వచ్చాక ఒక్క గ్లాసు నీళ్లు పోసుకోవాలి. అలా నీళ్లు పోసిన తర్వాత అంటే మనకి గ్రేవీకి తగ్గట్టుగా ఇప్పుడు రుచి చూసి సాల్ట్ వేసుకొని కాస్త అలా మిక్స్ చేసి దీన్ని బాగా తుకతుక అంటూ ఉడకనివ్వాలండి. అది అలా తుకతుక అంటూ ఉడుకుతుంటే ఆ వచ్చే స్మెల్ ఉంది అదిరిపోద్దండి. కాకపోతే మనకేందంటే మనకి గ్రేవీ ఎంత అవసరమో దాన్ని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా పోసుకొని దీన్ని ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. చల్లిన తర్వాత కాస్త అలా మిక్స్ చేసుకొని ఇక రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కటండి, ఇందులో ఏంటంటే పెరుగు వేసున్నాం కాబట్టి మనం వేడి వేడి మీద తినేటప్పుడు మాత్రం ఇలా గ్రేవీతో చిక్కగా చాలా బాగుంటుంది. ఆరే కొద్దీ బిగసకపోద్దండి. అలా లేట్ అవుద్ది తినేటప్పుడు అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకొద్దిగా నీళ్ళు పోసుకునేసి లైట్ గ్రేవీ ఉండేటట్టు చేసుకోవచ్చు. కానీ ఇలా చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి.